అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయనకి అవమానాలు తప్పటంలే. ఆయన అవమానాలు పడుతూనే ఉన్నాడు. గతంలో వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఏ విధంగా నీచంగా మాట్లాడారో, ఏ విధంగా ఆయన కుటుంబం గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన సతీమణి గురించి ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడారో, ఏ విధంగా బూతులు మాట్లాడారో, ఏ విధంగా నీచం ఉత్సవం మరిచిపోయి నోటికి అద్దు అదుపు లేకుండా ఎలాగా మాట్లాడారో మనం గతంలో చూసాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినా సరే, ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే, ఆయన్ని ఈ రోజుకి కూడా వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగానే దూషిస్తున్నారు. పాలసీ పరంగా ఎవరో మాట్లాడటంలా, రాజకీయంగా ఎవరు మాట్లాడటంలా, రాజకీయ విమర్శలు చేయటంలా. గతంలో ఎలాగైతే బూతులు మాట్లాడారో ఈ రోజు అధికారంలోకి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా బూతులు మాట్లాడుతున్నారు. ఈ గడిచిన ఈ 1.5 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది దూషించడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ చాలా నీచంగా మాట్లాడటం జరిగింది, చాలా దరిద్రంగా మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి ఒక చిన్న బిట్టు వినిపిస్తాను, ఒకసారి వినండి. ఆ యదవని ఒకసారి తెలుసుకోమా. యాదవ కోణిదెల పవన్ కళ్యాణ్ గాడిని కోపమేంటి సార్? అవును సార్, అది నిజానికి ఇలా మాట్లాడటం అనవసరం కదా, ఇంతగా పవన్ కళ్యాణ్ గారిని దూషించటం అనవసరం కదా. ఇలా మాట్లాడితే ఎవరన్నా కొడతారు కదా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారిని పిచ్చిగా అభిమానించే అభిమానులు ఉంటారు కదా, వాళ్ళకు బాధ కలుగుతుంది కదా, వాళ్ళకు కోపం వస్తుంది కదా. ఇలా మాట్లాడితే కొడతారు కదా, కొట్టారు. ఆయన ఇంటికి వెళ్ళి జన సైనికులు అతని మోకాళ్ళ పెంచి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పించారు. అది తప్పా రైటా అని పక్కన పెడితే అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అధికారంలో లేనప్పుడు మాట్లాడాలి, అధికారంలో లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు తిడితే సైలెంట్గా ఉండాలి. ఈ రోజున అధికారంలోకి వచ్చి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సైలెంట్గా ఉంటారా? ఉండరు కదా. ఎవరో ఒకరు కొంతమంది ఆవేశపరులు ఉంటారు కదా, వాళ్ళు కొడతారు కదా, ఇలాగే క్షమాపణ చెప్పిస్తారు కదా, చెప్పిస్తారు. ఎందుకంటే గతంలో పొట్టిరెడ్డి చెప్పిన మాటలే, ఇది నేను చెప్తున్న మాటలు కాదు, పొట్టిరెడ్డి చెప్తున్న మాటలే. గతంలో టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు పొట్టిరెడ్డి ఏం మాట్లాడారంటే, మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే, మనల్ని ఎవరైనా ఏమన్నా తిడితే మనల్ని అభిమానించే అభిమానులు వాళ్ళు బాధపడతారు, వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతాయి, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని పొట్టిరెడ్డి మాట్లాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా తిట్టారంటే అతన్ని అభిమానించే అభిమానులకి కోపం వచ్చింది, వాళ్ళు బాధపడ్డారు, రియాక్షన్ జరిగింది. అయితే ఇతని మీద దాడి చేస్తే ఏకంగా పొట్టిరెడ్డి ఫోన్ చేసి ఇతన్ని పరామర్శించడం జరిగింది. అంటే ఏం సందేశం ఇస్తున్నాడో అర్థం కాల. అంటే ఇంకా బాగా మాట్లాడమనా, బాగా తిట్టమనా? ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఒక మంచి పని చేస్తే, ఒక మంచిగా మాట్లాడితే, ఫోన్ చేసి పరామర్శిస్తే, అప్రిషియేట్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. మాట్లాడింది అమ్మనా బూతులు, వ్యక్తిగతంగా మాట్లాడారు, వ్యక్తిగతంగా దూషించాడు. అతనికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు బాధపడబాకండి, వాళ్ళు జన సైనికులు రౌడీలు, రెడ్ బుక్ పరిపాలన జరుగుతోంది, రేపు మనం అధికారంలోకి వస్తాము, ఒక్కొక్కటి అంతు తెలుస్తాము, ఎవరిని వదిలిపెట్టము అనే పెద్ద పెద్ద ముద్ర మాటలు ఆయనతో ఈ పొట్టిరెడ్డి మాట్లాడటం జరిగింది. ఇది నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు మన పొట్టిరెడ్డి. నిజంగా సిగ్గుపడాలి. వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే పాలసీ పరంగా మాట్లాడాలి, రాజకీయ పరంగా మాట్లాడాలి, రాజకీయ విమర్శ చేయాలి. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడతారు, వ్యక్తిగతంగా దూషిస్తామంటే కుదరదు కదా. ఎన్ని రోజులు పడుంటారు, ఎన్ని రోజులు పడుండరు, సహనం కూడా కోల్పోతుంది. ఈ రోజున జరిగిన కూడా సంఘటన కూడా అదే. కొట్టడం అనేది తప్పు, నేను దాన్ని ఖండిస్తున్నా. కానీ వాళ్ళని మనం ఏం చేయలేము, మనం ఆపలేము వాళ్ళని, వాళ్ళ అభిమానాన్ని మనం ఆపలేము. వాళ్ళు ఎందుకు కోపం వచ్చింది?
అరే మేము అధికారంలో లేనప్పుడు మమ్మల్ని తిట్టారు, మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు దూషించారు, మేము పడ్డాము. ఈరోజున అధికారంలోకి వచ్చినా సరే అదే విధంగా దూషిస్తే మేము ఎందుకు పడాలి? కేసులు పెడితే పెట్టుకోండి, ఏమన్నా అనుకోండి, వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో జనసేన కార్యకర్తలు, జన సైనికులు వాళ్ళు రియాక్ట్ అయ్యారు అని నాకైతే అనిపిస్తుంది. ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, వ్యక్తిగతంగా దూషించకూడదు. ఏదైనా రాజకీయ పరంగా మాట్లాడండి, రాజకీయంగా విమర్శించండి, అంతేగాని వ్యక్తిగతంగా విమర్శిస్తే రియాక్షన్స్ ఇలాగే ఉంటాయన్నమాట. ఇలాంటి బరి తెగించి బజారు మాటలు, లంగా మాటలు ఎవరు మాట్లాడకూడదు అనమాట. అర్థం చేసుకోండి. జై హింద్.